ఫస్ట్ ఆజ్ఞ ఏంటి? నేనే తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండోది చెప్పండి. చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, ఇదే నా సర్వస్వం అని అనకూడదు దేన్ని. అర్థమవుతుందా? తర్వాత ఆజ్ఞ ఏమంటున్నాడు? జాగ్రత్తగా వినండి. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా, చెప్పాలి, వ్యర్థముగా. మనం ఎన్నిసార్లు వ్యర్థంగా చెప్పింటాం దేవుని నామాన్ని? చెప్పండి. వ్యర్థముగా పిలిచిన వాడి పరిస్థితి ఎలాగైపోతుందంటే, నాన్న పులొచ్చే కథ తెలుసా ఏంటి? నాన్న పులొచ్చే కథ. నాన్న కష్టపడి పని చేసుకుంటుంటే ఈ నాన్న వస్తాడా రాడా అని చెప్పి ఏమన్నాడంట? నాన్న పులి 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 అన్నాడంట. ఎక్కడ్రా అనుకుంటూ కర్ర పట్టుకుని వచ్చాడు. అక్కడ పులి లేదు, ఏహి అని నవ్వాడంట. మళ్ళీ రెండోసారి అదే పని చేశాడు. మూడోసారి ఊరుకుంటుందా? ఇందాక నుంచి పులి వచ్చిందని నేను ఎందుకు రానని చెప్పి వచ్చిందంట. ఏది? పులి నిజంగా వచ్చింది. వాడు నిజంగా అరిశాడు, నిజంగా ఏడ్చాడు. కానీ వాడి ప్రాణాలను వాడు, చెప్పండి, అంటే నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఊరికే దేవుని నామాన్ని మిషన్ దొక్కడానికి శక్తి లేదనుకో, బాబా స్తోత్రం అనొద్దు. అర్థమైందా? గ్యాస్ అయిపోయిందనుకో దేవునికి స్తోత్రం అనొద్దు. కుక్కర్ మాడిపోయిందనుకో దేవునికి ఇవే వ్యర్థంగా. సమయం సందర్భాన్ని బట్టి దేవుని నామాన్ని మనం ఏం చేయాలా? అసలు దేనికి వాడాలంట దేవుని నామం? క్షేమము కొరకు వాడాలి, ప్రయాణము కొరకు వాడాలి, పని ప్రారంభము కొరకు వాడాలి, ఇంటికి తిరిగి చేరాక వాడాలి, పడుకునే ముందు వాడాలి. అంతేనా కదా? ఇంకా తినేటప్పుడు వాడాలి. వ్యర్థముగా అప్పుడే బూతులు మాట్లాడేసి ఏసు రక్తం చెప్పవా నన్ను క్షమించు అన్నాడు. మూతిపలు రాలగొడతాడు దేవుడు. లేరైటాంటి వాళ్ళు, చెప్పండి, లేరైటాంటి వాళ్ళు ఇంటికాడ భర్తతో డుషుం 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 డుషుం, ఇంటికి రాగానే నేనేమైనా ప్రభువా అంటే అక్కడ బూతులు తిట్టేసిన ప్రభా, ఇక్కడికి వచ్చి పాటలు పాడేసిన ప్రభా, అక్కడ కొట్టేసిన ప్రభా, అక్కడ ఏంటి కొండాలు సాడీలు చెప్పేసిన ప్రభా, నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తా? అవుతుందా ఆట? చెప్పండి, అవుతుందా? అందుకే పరిశుద్ధముగా. రెండోది ఎవరికి అనుకూలంగా? ఎవరికి అనుకూలంగా? నువ్వు నేను చేసే భక్తి నేను శబాష్ నువ్వు శబాష్ అనుకోవడం కాదు. ఎవరు అనాలంట? దేవుడు. ఈరోజు నా బిడ్డ నా సన్నిధికి వచ్చాడు, చక్కటి మాటలు విన్నాడు. ఈ మాట వాడిని బలపరచునుగాక అంటాడు దేవుడు. ఈ మాట ఏమవుతుంది? ఆయన బలపరుస్తుంది. అంటే నువ్వు పెట్టిన దృష్టిని బట్టి దేవుడు కూడా నీ మీద దృష్టిని నిలిపాడు. కొంతమంది వస్తారు, పడుకోవడానికి వస్తారు, ఆడుకోవడానికి వస్తారు, పిల్లలతో ఆడుకోవడానికి వచ్చారు, పిల్లలకి బిస్కెట్లు తినిపించడానికి వచ్చారు. ఎందుకు వచ్చారో తెలియదు. ఎక్కడికి? ఇవన్నీ చెయ్యొచ్చా ఇక్కడ? చెప్పండి. ఎవరి సన్నిధి ఇది? ప్రభువు సన్నిధి. ప్రభు అంటే ఎవరు? ఇప్పుడు ఇక్కడ మోడీ ఉన్నాడు అనుకో, ఎక్కడ ఇట అల్లరి చేస్తారా మీరు? చెప్పండి. ఎందుకు? అయ్యి బాబోయ్, ఈ దేశ ప్రధాని. మరి దేవుడేంటి? దేవుడు ఎవరు? వార్డు మెంబర్ అనుకుంటున్నావా? ఎవరైనా చెప్పండి. రాజుల మనస్సును చేతపట్టుకున్నవాడు ఆయన. అర్థమవుతుందా? రాజులను నియమించేవాడు ఆయన. ఆయన నియమించగా దాన్ని కాదు అనేవాడు ఎవడు లేడంట. అందుకే ఆయనకు పెట్టబడిన పేరు రాజులకు రాజు,
ప్రభువులకు. హల్లెలూయా. ఎవరైనా రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. అంటే ఇప్పుడు ఆయనకంటే గొప్ప వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి? లేదు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం త్వరగా. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయన మన కోసం పాపముగా చేశాడు. పాపము లేనివాడు మన కొరకు ఏమైపోయాడంటండి? పాపముగా అయ్యాడు. పాపము చేసింది మనం, శాపము చేసింది మనం, దేవునికి కోపం తెప్పించింది మనం. కానీ ఇవన్నీ మన నుండి ఎవరు తీసుకున్నారంట? ఎవరు తీసుకున్నారు? ఎవరు తీసుకున్నారు? దేవుడు. చదవండి, గట్టి చదవండి. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి. అందుకే చూడండి, దేవుడు ప్రారంభము నుండి అంటున్నాడు నీతి, నీతి, నీతి. నీ మాటలో నీతి ఉండాలి, నీ చూపులో నీతి ఉండాలి, నీ ప్రవక్తలో నీతి ఉండాలి, నువ్వు ఇచ్చే దానిలో నీతి ఉండాలి, నువ్వు పుచ్చుకునే దాంట్లో నీతి, నీతి, నీతి. నీతికి పర్యాపదం ఏంటి? అవినీతి. పర్యాపదం చెప్పాలా? వ్యతిరేక పదం. వెరీ గుడ్, చెప్పమ్మా. అవినీతి. నీతికి దుర్నీతి. ఏంటి ఇప్పుడు అక్కడ? దేవుడు ఎక్కడికి వెళ్ళి ఏమడుగుతున్నాడు? నీతి. నీ క్రియలలో నీతి ఉండాలి, నీ మాటలో నీతి ఉండాలి, నీ చూపులో నీతి ఉండాలి, నువ్వు సహాయం చేసే దాంట్లో నీతి ఉండాలి, సహాయం పొందుకునే దాంట్లో నీతి. అంటే నీతి లేని ఏ క్రియ అయినా అవినీతితో సమానము దేవుని దృష్టిలో. మరి అంత నీతిగా నువ్వు బ్రతకగలుగుతున్నావా? అంత నీతిగా నువ్వు ఉండగలుగుతున్నావు? అలా ఉండగలిగితేనే ఆ నీతిమంతుని రాజ్యములోకి నీవు నేను ప్రవేశించడానికి దేవుడు కృపనిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఏం చేశాడు ఆయన? పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా. ఇప్పుడు ఒక మాట అడుగుతున్నా, మీ ప్రాణ స్నేహితుల దగ్గరికో, నీ భార్య దగ్గరికో, నీ భర్త దగ్గరికో, నీ పిల్లల దగ్గరికి వెళ్ళి నన్ను వాడు చంపేస్తాను అన్నాడు, ఈసారికి నువ్వు చచ్చిపో అన్నాను. మిమ్మల్ని అంటున్నా, అర్థం కాలేదా? నన్ను వాడు చంపేస్తానంటున్నాడు, నాకు బ్రతకాలని ఉంది, నాకు బ్రతకాలని, నా బదులు నువ్వు చచ్చిపోను. చచ్చిపోవడం వరకు ఎందుకు? నా గురించి ఇది ఒక్క అబద్ధం చెప్పన్నా కూడా చెప్పాడు. నాకేం పని? ఏమంటాడు? మరి దేవుడు అంట, తండ్రి అన్నాడు, ఏంట్రా బాబు ఈ ప్రజలేంటి ఇలాగంటే, నువ్వు బాధపడద్దు, అవసరమైతే నా ప్రాణమైన ఇచ్చి నువ్వు కోరుకున్న పిల్లలను మరలా నీ వద్దకు తీసుకుని. ఎంత త్యాగము, ఎంత త్యాగం. అందుకే పాపము లేనివాడు నా కొరకేమైపోయాడు? పాపముగా మార్చబడ్డాడు. దాని శిక్షను పొందవలసిన నన్ను తప్పించడానికి ఆ శిక్షను ఆయన, చెప్పండి సునీత, ఏమైంది? ఏమైంది? నా కోసం. ఎవరి కోసం? ఎవరి కోసం? నా కోసం. ఉన్నాడు ఎవడన్నా ఇటువంటి వాడు? ఈ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఎక్కడా లేడు. అందుకే మనం కలిగి ఉన్న దేవుణ్ణి బట్టి మనం ఏం చేయాలంట? అతిశయించాలి. ప్రభువా
నువ్విచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, నువ్విచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయు. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ఏమంటున్నాడు? నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. ఒక రాజు ఒక 10 మంది వ్యక్తులను పిలిచి కొన్ని విలువైన వస్తువులు వారికి అప్పచెప్పాడంట. జాగ్రత్తగా వినండి. ఏంటి? కొన్ని విలువైన వస్తువులు అప్పచెప్పి, నేను అడిగినప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలను. 10 మందికి విలువైన వస్తువులు వచ్చాయి. వారు జాగ్రత్త పరిచారు. అనుకోకుండా ఒకడు రాజు ఇచ్చినవి పోగొట్టుకున్నాడు. చెప్పండి. రాజు ఇచ్చినవి పోగొట్టుకున్నాడు. రాజు ఎటువంటి వాడు అంటే పెద్ద మూర్ఖుడు. వాడు ఏం చెప్పాడు ఇచ్చేటప్పుడే? నేను అడిగినప్పుడు ఇవ్వకపోతే మిమ్మల్ని చంపేస్తా అన్నాడు. ఏమన్నాడు? మిమ్మల్ని చంపేస్తా అని అన్నాడు. సర్లేని అందరూ భద్రపరుచుకున్నారు. రాజు వచ్చే వేళ అయ్యింది. అందరు ఏం చేశారు? వారు దాపెట్టుకున్న తెచ్చారు. ఒకటి దగ్గర లేవు. వాడు ఎంతో ఎదుగుతున్నా ఎక్కడ దొరకలేదు వాడికి. వాడి టెన్షన్ వచ్చేస్తుంది. ఇంకా రాజు నన్ను ఖచ్చితంగా ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఈ లోపల అదే విలువైన వస్తువు ఇంకోరి దగ్గర ఉంది. వారి విషయం తెలుసుకుని, నువ్వు చావడం ఎందుకు నాయనా, నా యజమాని నన్ను ఏమన్నా అనుకొని నేను నిన్ను బ్రతికిస్తానని చెప్పి అవి ఇస్తున్నాడు అనుకో. నాకు యావద్దులే అంటావా? చెప్పాలి. నాకు యావద్దులే అంటావా? వాడెవడో, ఎక్కడి నుంచి వచ్చాడో, ఎలాగొచ్చాడో తెలియదు. రాజు చంపేస్తున్న సమయానికి ముందు వచ్చి ఏమంటున్నాడు? ఇప్పుడు నీ ప్రాణమును నేను నిలబెడతాను, నా దగ్గర నీ విలువైనది నువ్వు తీసుకో, నా పరిస్థితి ఏదైనా పర్లేదు అన్నాడు. వాడు తీసుకుంటాడా? తీసుకోడా? చెప్పండి. మిగతా 9 మందికి ఆ భయం ఉందా చచ్చిపోతాడని? చెప్పాలా? మిగతా 9 మందికి ఆ భయం ఉందా? ఎవడికుంది? ఆ ఒక్కడికే. ఈరోజు ఆ ఒక్కడెవడో తెలుసా? కోట్లుగా ఉన్న ఈ పాపాత్ములే. ఏం పోగొట్టుకున్నారు వారు? దేవుడిచ్చిన బహుమానము పోగొట్టుకున్నారు. అందుకే పాపము వల్ల వచ్చు జీతము మరణం. నువ్వు నాకు ఎందుకు ఇస్తున్నావు? నువ్వు ఎవరివి? మీ నాయన పేరు చెప్పు, మీ అమ్మ పేరు చెప్పు, మీ ఊరి పేరు చెప్పు అని అడిగే టైం ఉంటుందండి అప్పుడు? చెప్పండి. ఏమనేస్తారు వెంటనే? ఏమంటారు వెంటనే? అగో దేవుళ్ళలాగా వచ్చావు. నువ్వెందుకు వచ్చావు తెలుసా? నా ప్రాణాలు కాపాడడానికే వచ్చావు. ఈరోజు ఈ కథ సారాంశం ఏంటో తెలుసా? అలా నీ ప్రాణాన్ని కాపాడడానికి ఏకైక దేవుడు పరలోకమును విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చిన వాడు ఎవరో తెలుసా? నీవు నేను సేవిస్తున్న జీవము కలిగిన దేవుడు. కారణం, రాజు లాంటి రాక్షసుడైన సాతాను నిన్ను చంపాలని చూస్తే దేవుడు నిన్ను బ్రతికించాలని అనుకున్నాడు. ఎందుకు వచ్చావు అని అడిగాడా? వాడికి అవసరం. ఈరోజు పాపము నుండి బయటికి వచ్చే వారికి దేవుడు అవసరం.
ఆయన ఎందుకు రావాలి అంటే దానికి ఎవరి దగ్గర సమాధానము లేదు. అవసరం ఉంది కనుక ఆయన వచ్చాడు. అవసరం లేకపోతే వస్తాడా? రాకపోతే వాడి ప్రాణాలు పోను కదా, తెలుసుకునే కదా వచ్చాడు. ఈరోజు మన పరిస్థితులు కూడా తెలుసుకునే యెహోవా కుమారుడైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మోస్తావా ఈ పాప భారం? ఎస్. నీ కొరకు నేను ఏమి చేయడానికైనా ఆలోచించండి. ఆయన ప్రాణత్యాగం చేసింది ఎవరి కొరకో తెలుసా? తండ్రికి ఇచ్చిన మాట కొరకు. అయితే ఒక మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, ఈ రక్షణ ఉచితంగా వచ్చింది కనుక దీని విలువ మనకు ఉచితంగా వచ్చింది కనుక దీని విలువ మనకు తెలవట్లే. అదే ఖరీదు పెట్టుకుంటే చెప్పండి. మీకు ఉదాహరణకు చెప్పేస్తా. బెక్కిని, కెల్లిని, ఈ రేణుక వీళ్ళని తిడతా ఉంటాను నేను అప్పుడప్పుడు. ఎందుకో తెలుసా? మైకుల గురించి. దేనిల గురించి? మైకుల గురించి, వైర్ల గురించి. ఎందుకు? అవి ఎంత ఖరీదో నాకు తెలుసు. ఇప్పుడు పొద్దస్తమాను పోగొట్టుకుంటే నేను తేగలుగుతానా? అందుకు బెక్కిని, కెల్లిని, రేణుకని, అప్పుడప్పుడు పిల్లల్ని నేనేం చేస్తూ ఉంటా? తిడతా ఉంటాను. ఎందుకు తిడతా? చెప్పాలా? చెప్పాలి గట్టిగా. వాటి విలువ నాకు. వాళ్ళకేమి? పెట్టడం పీకడం, పెట్టడం పీకడం. మరి నా పని వెళ్ళి వెతికి ఇదా కాదా, సరిపోతుందా లేదా తెలుసుకుని తీసుకురావడం. ఇప్పుడు ఇది కష్టతరమా? ఊరికి పెట్టి పీకడం కష్టతరమా? మీకు అర్థమవడానికి చెప్తున్నా నేను. పొయ్యి అంటే సమయాన్ని వెచ్చించాలి. వాడు షాప్ మూసేస్తే మళ్ళీ రెండోసారి పోవాలి. ఒకవేళ వాడు లేదు 2 రోజులు ఆగంటే మరలా అంటే దాని విలువ ఏంటో నాకు. ఇప్పుడు వీళ్ళకి ఫ్రీగా ఏముంది? పెట్టు తీ, పెట్టు తీ, పెట్టు తీ. కనుక ఏం చేస్తున్నారు? పోతే ఈ గుంపులో ఎట్టాంటో తెలుసా? మన పిల్లలు, నా పిల్లలతో సహా చెప్తున్నా, మీ పిల్లల గురించి కూడా. పోయిందిరా అంటే అది నా మూలాన్నే పోయిందని ఎవడు ఒప్పుకోడు. నేను తెచ్చినప్పుడు బాగుండే సార్. ఏంటి? నేను తెచ్చినప్పుడు బాగుండే సార్. ఇంకొకరిని అడిగితే అసలు వాడు తీసుకొచ్చాడు నేను నాకు తెలియదు. అబ్బా, ఇంక దిగి తప్పించుకోవడం చూడండి. ఇప్పుడు ఒక బాధ్యత ఉన్నప్పుడు ఏం చేయాలా చెప్పండి? సరే, తీసుకొచ్చినోడు ఎవడో, తీసుకెళ్ళినోడు ఎవడో, నువ్వు ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలా చెప్పండి? అటెండెన్స్. మాల్సామి ఇంటి దగ్గర ప్రార్థన జరిగింది. స్పీకర్ అట్టుకు వెళ్ళిపోయాం, పాటలు ఎట్టేసాం, దండిగా మంది వచ్చేసారు. ఇంక మైకు తీసి మాట్లాడదామంటే అలో అంటే వస్తలేదు. ఏంటి అలో అంటే? నేను బ్యాటరీలు ఏమని కొత్త బ్యాటరీలు వేసాము, అన్నీ వేసాం, అయినా వస్తలేదు. నాకు కోపం వచ్చేసింది. ఎవడి మీద? ఆ స్పీకర్ అమ్మినోడి మీద. ఆయన వేసేద్దామని వెళ్ళిపోయాను. వేసేద్దాం చంపేద్దామని కాదు, తేడాపాడ తేల్దామని వెళ్ళిపోయాక ఆడు పెట్టుకు తనకలాడాడు. అల్లో 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 అన్నాడు, రావట్లేదు. సింపుల్గా ఇలా ఇప్పి దాని మైకెట్ ఇవ్వండి. ఎందుకంటే ఏం చేశారు తెలుసా మన పిల్లలు? ఇట్లా తిప్పి లోపల వైన తెగొట్టేశారు. మనమేమనుకుంటున్నాం? పాటలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, కానీ ఏం వస్తలేదు. బెక్కి కెల్లికి చడా పడా అయిపోయిన ఇద్దరు ఏడుపు మొఖాలు పెట్టేశారు. నేను షాపుడి మీద కోపం మీద ఇలాగానే ఆడు పీకి ఎవడో పీకేశాడు వైర్ అన్నాడు. అంతే, ఎవడో పీకేశాడు అన్నాడు. సర్లేని షోల్డరింగ్ చేసుకొచ్చి మళ్ళీ ఎక్కడికో ప్రార్థన తీసుకెళ్ళారు. మళ్ళీ మరుసటిసారికి పని చేయలే. ఇప్పుడు ఆడు ఐడియా చెప్పాడు కదా, వైర్ పీకేశాడు. మళ్ళీ ఇప్పితే వైరే పోయింది. మళ్ళా పోయా. వాడు ఏం చేశాడు తెలుసా? పెద్ద వైర్లు ఎట్టి షోల్డరింగ్ చేసి అసలు ఎవడు ఇప్పకూడదని చెప్పి ఏం చేశాడు? దీనికి చుట్టూ ప్లాస్టర్ వేసేసాడు. మనం ఏమనుకుంటాం? అంతా మంచిగానే ఉంది. ఎక్కడ నొక్కాలో సాతానుగాడు అక్కడ మనల్ని ఏం చేస్తున్నాడు?
అన్నీ బాగానే ఉన్నాయి, లైట్ కూడా వెలుగుతుంది. కానీ హలో అంటే చెప్పండి, హలో అంటే అది ఎక్కడ? అందుకే మనము ఎలా ఉండాలంట తెలుసా? పాము వలే వివేకముగాను పావురము వలె నిష్కపటముగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి. మీరు అనుకోవచ్చు పాము శైతాన్ కదా సార్, పాము అంటున్నామంటే పాము కూడా దేవుడు సృష్టించిందే. ఏంటి అసలు విచిత్రం ఏంటో తెలుసా? ఆది కాండములో పామును శపించాడు దేవుడు. ఏమని శపించాడు తెలుసా? నువ్వు నీ పొట్ట మీద పాకుదువు అంటే అంతవరకు పాముకి ఏమున్నట్టు? గాజులమ్మ అంటారు సరా, అది దానికి ఎన్ని కాళ్ళు ఉంటాయి అన్ని కాళ్ళు ఉన్నాయేమో. దేనికి? నిజం చెప్తున్నా, మీరు బైబిల్ బాగా చదువుకోండి. అవునా? దాన్ని ఏమని చెప్పించాడు? నువ్వు అంటే పొట్టతో అంటాడంటే దానికి ముందు ఏమున్నాడే? అంతేనా కాదా? రోకల బండలు చూస్తూ ఉంటాం, ఇంకేం చూస్తుంటాం చెప్పండి? ఇక్కడంటే తక్కువ, ఆంధ్ర సైడు వర్షాకాలం పోతే ప్రతి గోడలకు పాకుతానే చూస్తూ ఒళ్ళంతా వాళ్ళు సింపుల్గా తీసి పడేస్తుంటారు పక్కన. ఇక్కడ అవి నల్లవి కనపడుతుంటాయి. ఏమంటారు అట్లని? అదే గాజులమ్మ అంట. పేర్లు భలే పెట్టినారు. ఎందుకంటే అడిగాను ఒకరిని, ఎందుకు పెట్టారు గాజులమ్మ అంటే రంగులా మెరిచా ఉంటుందంట, గాజులు కూడా మెరిచినట్టు. అంతా బాగానే ఉందని మనం అనుకుంటున్నాం. అసలు సాతాను పని ఏంటంటే నువ్వు దేవునికి వ్యతిరేకమైన స్థితిలో ఉండాలి అని. అందుకే అది ఏం చేస్తుంది? సులువుగా చిక్కులు పెట్టు, సులువుగా చిక్కులు పెట్టు సాత. అందుకంటే పాము ఎదురైనప్పుడు చంపేయాలంట, లేదంటే అది పొయ్యేంతవరకు నాగాలంట. పేలుపానులోకి వెళ్ళి దానికి 2 దెబ్బలేసి పక్కకు రాకూడదంట. నిజం చెప్తున్నా. ఏంటి? చంపే దమ్ముంటే చంపేసేయాలంట, లేకపోతే. కానీ మనం ఎట్లా అంటాం తెలుసా? బాబడింది అవునా కదా? ఎవరు కొట్టారు? నేనే. చచ్చిపోయిందా? లే. ఇంకా దానికి డ్రామాలు అల్లుతారు చూడండి. కొట్టినో నిడిచిపెట్టదు, అది పగబడుతుందంట. మొన్నే ఈ కొత్తలోకి వచ్చింది పాము. దబ శబ్దాలు, మెట్లు ఎక్కేసారు, గేట్లు తీసుకుని ఏంటంటే పాము. పాపం ఆ పిల్లోడు ఒక్కడే ఉన్నాడు, వీళ్ళంతా పీకి పందిరేశారు. కొట్టినోడు గట్టి కొట్టాడా? ఆడి భయం ఏంటో తెలుసా? పాము కొట్టాలనుకున్నాడు, కానీ కొట్ట మీద ఎక్కితే ఎక్కడ బొక్కపడి నేను కింద పడిపోతాను భయం వేసి ఊగిపోతున్నాడు దేన్ని నట్టుకుని. అలాంటప్పుడు కొట్టకుండా ఉండడం, కొట్టేటోడు ఉండాల. అందుకే ఏం చేయాలంట? పాము ఎదురవుతే చంపే శక్తి అన్నా ఉండాలంట. లేదంటే ఎందుకు వచ్చినా గొడవరా పోపో నీ దారెంబడబో అని నోరన్నా. మనం ఏ టైపు? కెలికించుకుని కొట్టించుకునే టైపు మనం. అవునా కాదా? చెప్పండి. ఈ టైపులన్నీ క్రైస్తవుల దగ్గరే ఉంటాయి. సిగ్గులేని కుక్క ఎప్పుడు నా ఇంటి ముందే తిరుగుతుంటావు, అప్పుడే పోతుంటుంది నీ ఇంటికి, నీతో గొడవపడింది అంటావా లేదా? అస్సలు మన మాటలు మార్చే విషయంలో, మాట్లాడే విషయంలో మనకు మించిన ఎవరిని ఉంటారా? ఈ కాకి పనే ఉండదు, పొద్దుమూకులు ఇక్కడికే వచ్చి కావు అంటుంటుంది అంటారు. ఎవరిని? ఎందుకంటే నిజంగా అంటే ఏమవుతుంది? నేను ఎందుకు అంటున్నానంటే ఇలా కెలికిచ్చుకుని కూడా కొట్లాటలు పడిన వాళ్ళు ఉన్నారు. ఏమే నేను వచ్చినప్పుడే కుక్క గుర్తుకొచ్చిందా, నేను వచ్చినప్పుడే నీకు కాకి గుర్తుకొచ్చింది. ఈ విమానం మోత ఎక్కితే కానీ ఈడు కుయ్యో అని కూర్చోడు. మన పని మనం చేద్దాం, సాతాను పని సాతాను చేయనివ్వండి. అయితే ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా? నువ్వు పవిత్రముగా దేవునికి అనుకూలమైన స్థితిలో ఉండగలిగితే, నువ్వు దేవునికి సమర్పించగలిగితే ఏ అపాయము నీకు రాకుండా నన్ను కాపాడువాడు మన దేవుడే.
రూపింపబడుతున్న ఏ ఆయుధము కూడా నీకు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి అనిందంట ఆనంద్. సాతాన్ ఏమనిందో తెలుసు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఈ భూమి మీద సర్వాధికారాలు నాకు ఇవ్వబడ్డాయి, నువ్వు ఒక్కసారి నాకు సాగిలపడి నమస్కరిస్తే ఈ అధికారాలన్నీ నీకు అమ్మో ఇచ్చేస్తా. ఏంటి ఏంటి సాతాన్ ఏమంటుంది? సాతాన్ ఏమంటుంది? ఈ భూమి మీద సర్వ అధికారాలు నాకు ఇవ్వబడ్డాయి, సర్వాధికారాలు నాకు ఇవ్వబడ్డాయి, నువ్వు ఒక్కసారి నాకు సాగిల పడితే నేనేం చేస్తా? అవన్నీ నీకు. మరి యేసు ప్రభు ఈ అధికారం కోసం చూశాడా? ఏ అధికారం కోసం చూశాడు? ఏ అధికారం? పాము తలను చితగొట్టడానికి, మరణపు ముళ్ళును విరవడానికి, మరణమును జయించే అధికారము కొరకే ఆయన చూశాడు. కానీ సాతాను పెట్టిన ప్రలోభాలకు దేవుడు ఎక్కడ కూడా లొంగలేదు. ఎన్నిసార్లు శోధించింది దేవుని దగ్గరికి వచ్చి? చెప్పాలి. ఎన్నిసార్లు? మాట్లాడతలే ఎవరు? ఎన్నిసార్లు? 4 సార్లు. నేను కొత్త బైబిల్ చెప్పట్లే. ఎన్నిసార్లు? 3 సార్లు. ఫస్ట్ సారి ఎప్పుడు? మీరు ఆగండి, ఆనంద్ గారు చెప్పండి. ఫస్ట్ సారి ఎప్పుడు? నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళ రొట్టెలుగా చేసుకుని తినండి. రెండోసారి సీల్ గారు చెప్పాలా? రెండోసారి, మూడోసారి సర్లే పురుషులు ఫెయిల్ అయిపోయినారు, స్త్రీలను అడుగుదాం. ఫస్ట్ సారి రాళ్ళను, రెండోసారి పైకి తీసుకెళ్ళి, ఎక్కడికి? ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి భూమిని అంతటిని చూపించి అనింది. మూడోది ఇక్కడ నుంచి త్రోయవేయబడు నువ్వు, నీ దేవుడు తలుచుకుంటే దూతలను పంపించి నిన్ను. మరి 4వది ఎప్పుడో తెలుసా? గెచ్చమైన తోటలో ఏడుస్తుండగా, ఎందుకు వచ్చిన గొడవ? ఈ గిన్నెను నువ్వు తాగగలుగుతావా? నిజంగా దేవుడు అన్నాడంట, నీ చిత్తమైతే తండ్రి ఈ గిన్నెను నో ఇంతవరకు వచ్చాక నేను వెనక్కి పోను, నీ చిత్తమే జరుగునుగాక, నీ గిన్నెను నేను త్రాగుతాను. చెప్పలు కొడుతూ గట్టిగా దేవుని స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య దగ్గరికే 4 సార్లు వచ్చింది. మరి ఇప్పుడు యేసయ్యను సొంత రక్షకుడుగా స్వీకరించని మన దగ్గరికి ఎన్నిసార్లు వస్తుందంటే, ఎన్నిసార్లు రావడం కాదు, మన కాడే తిష్టేసుకొచ్చింది. ఎక్కడ? మన కాడనే తిష్టేసుకొచ్చింది. హృదయం ఖాళీ ఉంటే అంటే, పని పాట లేకుండా ఉంటే అంట, ఒక దయ్యం వచ్చి మంచిగా పెండేసి అలికి ముగ్గేసి, ఇదే పనికి మళ్ళీ దయ్యం అంటే ఇంక 7 దయ్యాలను తీసుకొస్తుందంట. ఎక్కడికి? ఎక్కడికి? హృదయంలోకి. అందుకే భక్తుడు ఏమన్నాడు? మనులు మాణిక్యములున్నా, మేడ మీదలు ఎన్నున్నా, మదిలో యేసు ఏది ఉన్నా, మదిలో ఎవరు ఉండాలా? మదిలో యేసు లేడనుకో, ఎవరు వచ్చి కూర్చుంటారు? వ్యభిచారం అనే దయ్యం, త్రాగుడనే దయ్యం, కొంపలు గుల్చేనే దయ్యం, మనశ్శాంతి లేకుండా చేసే దయ్యం, గొడవలు పెట్టుకునే దయ్యం, లారీ కిందకి పోయి దూకి చచ్చిపోదాం దా అనే దయ్యం, ట్రైన్ కిందకి పోయి తలపెట్టి చచ్చిపోదాం రా అనే దయ్యం, నీ బతికింతేరా నువ్వేం చేయలేవురా అనే దయ్యాలన్నీ ఎక్కడికి వచ్చి కూర్చుంటాయంట. అందుకే నీ హృదయాన్ని ఎవరికి ఇవ్వాలా? చెప్పండి, చెప్పండి. దేవునికి ఇవ్వాలంటే ఊరికే ఇచ్చేస్తావా? దేవుడా ఇదిగో నా గుండె తీసుకో అంటే తీసుకుంటాడా? ఆయన దగ్గరికి రావాలంటే ఎలా రావాలి? పరిశుద్ధత కలిగి రావాలి. రెండోది ఎలాగ రావాలి? ఆయనకు అనుకూలముగా రావాలి. అప్పుడు మూడోది మనం ఏం చేయాలా? నేను కాదయ్యా
నన్ను నేను సమర్పించుకుంటున్నాను అన్నప్పుడు యోబు చుట్టూ ఏ విధంగా దేవుడు కంచెను ఉంచాడో అలా సమర్పించబడిన వారి చుట్టూ దేవుని కంచెను దేవుడు ఉంచుతాడు. ఆ కంచున్నంత వరకు యోబును సాతాను ఏమైనా చేయగలిగిందా? ఈరోజు మనకు కూడా అదే కావాలి. మన పిల్లల చదువుల్లో కానీ, మన జీవితాల్లో కానీ, మన ప్రయాణాల్లో కానీ, మన పనుల్లో కానీ సమస్తంలో ఎవరి రక్షణ ఉండాలా? చెప్పండి చెప్పండి. నల్లతాడు కట్టుకుంటే రక్షణ వస్తుందా? ఈ మధ్య ఏదో ఫ్యాషన్ అయిపోయింది. కాళ్ళకేం కడుతున్నారు? కాళ్ళకేం కడుతున్నారు? ఏం కడుతున్నారు? ఏంటంట, వాళ్ళు దిష్టి తీయాలంటే ఎన్నెన్నో రీతిగా తీస్తారు. మేము అట్ట కాదు, ఏం చేస్తాం, ఊరికే గుడ్డ పెట్టి ఇట్టా అంటారంట, అంతే. ఏమైపోయినట్టంట? చెప్పండి చెప్పండి. అసలు దేవుడు నీ పక్షాన నీకు దిష్టి తగిలేది ఏది? చెప్పండి. మా రామదాస్ పని చేస్తున్నప్పుడు డ్రమ్ము తగింది, గుర్తుందా? ఏం తగింది? డ్రమ్ము తగింది. హాస్పిటల్లో ప్రార్థన చేశాను, ఇక్కడే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర. ఈ నుంచి ఇంటికి పోయే లోపల అన్నం తీసుకురండి, మిరపకాయలు ఏం తీయాలంట? వేణుగోపాల్ గుర్తుందా నీకు? నువ్వే అనుకుంటే బండి మీద తీసుకొచ్చావు. నన్ను తీసుకొచ్చింది భాస్కర్, వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నా నేను అప్పుడు. డ్రమ్ము తగ్గిందని ఇంటి వాళ్ళందరూ ఏమంటున్నారు? ఇంటి వాళ్ళంటే వచ్చినాక ఉండరు కదా, ఏం చేయాలంట? డ్రమ్ ఈయన దగ్గరికి వచ్చింది, ఈయన డ్రమ్ కాడికి పోయినాడా? సింపుల్ లాజిక్. నవ్వచ్చు కానీ అర్థం చేసుకోండి. డ్రమ్ము కాడికి ఆయన పోయినాడా, డ్రమ్ ఆయన కాడికి వచ్చి నన్ను ఎత్తుకోమని? అర్థమైందని నేను చెప్పింది? అది ఎత్తుకోవడం ఏదో పొరపాటు అయ్యేది, కొత్తగా ఉంది, చూసుకోలేదు, ఏమైంది అంటే డ్రమ్ము దిష్టి పెట్టిందే. అవి మా మేనేజ్ చెప్తున్నారు బాగున్నాడని దిష్టి తగిలిందన్నాడు. మా సునీత అసలు దిష్టి తగలనివ్వదు తెలుసా? మహిమరాజు గారు, నీకు ఆమె అంతే. ఎవరు? మహిమరాని కూడా నీకు దిష్టి తగలనివ్వదు. అసలు మనకు దిష్టి అనేదే చెప్పండి, ఎందుకు తగలనివ్వదు అంటున్నావు? ఏ భార్యాభర్తలు అన్యోన్యంగా ప్రేమగా ఉంటారో వారికి ఏమీ రాదు. ఎందుకంటే వారి చుట్టూ ఎవరున్నారు? చెప్పండి, గట్టి చెప్పండి. తాడు కట్టుకుంటే కంచె పెట్టినట్టే మధ్యలో. ఎవరి మధ్యలో? చెప్పండి. ఇప్పుడంటే మన వాళ్ళు మానేశారు. ఇంతకుముందు ఏం కొన్నా పాస్టర్ ప్రార్థన పోయి మేము బైబిల్ చదివి ఏంటి కొండల తట్టు నా కొండల తెచ్చున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును, యెహోవా నాకు సహాయం, ఆ కీర్తన అంతా చదివేసి ఏమి ఇంకేమనే వాళ్ళం? దీని రాకపోకలు యందు యెహోవా దీనికి తోడై ఉందని కానీ ప్రార్థన చేసి రాగానే మాకు ఒక కానుక ఇచ్చేసి సార్ అప్పుడు ఇక్కడ లేం కదా. అట్ట బండి అట్ట పోగానే పెట్రా నిమ్మకాయ, కొట్రా టెంకాయ, ఎలిగించిన ఊదుబడ్డీలు. ఎవరు లేడు? పాస్టర్ పోయాడు, పాస్టర్ లేడు. ప్రార్థన ఎందుకు అప్పుడు? ప్రార్థన అవసరమా ఏంటి? నేను బండి ఎట్టుకున్నట్టే పోయేపాటికి ఏంటి పెట్రా నిమ్మకాయ అంట. ఎక్కడ? ఏడా? టైర్ల కింద. ఇంకా కొట్రా టెంకాయ, ఎయిరా దండ, ఎలిగిచ్చురా సార్. బండి పెళ్ళికి పోతుంది రాత్రికి, అంటే పిల్లలు పోతారు కదా, వచ్చి నువ్వేం చేయాలా? నేను అక్కడి నుంచి అప్పుడు ఎక్కడున్నా అక్కడి నుంచి వచ్చి ప్రార్థన చేసి పోగానే మళ్ళా పెట్రా నిమ్మకాయ, ఎయిరా దండ, కొట్రా ఏంటి ఉన్నారా లేదా? ఇప్పుడు మారారు అనుకుంటున్నాను నేను. లేదంటే ఈ విషయాలన్నీ తెలిసిపోతున్నాయని పొద్దున్నే లేచి అన్నీ తొక్కిచ్చేసి అన్నీ చేసేసుకుని శుభ్రపరిచేసి చుట్టూ ఏం లే. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అది చేయవలసిన వాళ్ళు చేయాలా. మనకు యేసు రక్తం జయం అంటే అన్నీ జయాలే. చెప్పండి గట్టిగా, యేసు రక్తం జయం అంటే చాలు. నీ ప్రయాణము జయమే, నీ పని జయమే. నువ్వు మరలా ఇంటికి వచ్చేంత వరకు
జయమే. నాకు అందుకే త్వరగా ఎవరికన్నా దేనికన్నా ప్రార్థన చేయాలంటే కొద్దిగా ఏమవుతుందో తెలుసా, కంగారు పడుతుంటారు. ఎందుకునైనా మళ్ళీ ఇట్ట చేసి అట్ట చేస్తారు కదా. కానీ కాన్ఫిడెన్స్గా నేను చేస్తాను అంటే నాకు వాళ్ళ మీద నమ్మకం, వాళ్ళు ఇట్లాంటి పనులు చెయ్యరని. అర్థమవుతుందా? మీ అందరికీ చేతులు జోడించి చెప్తున్నాను, ఈ లోకములో నిన్ను ప్రేమించడానికి యేసయ్య వచ్చాడు, నిన్ను రక్షించడానికి యేసయ్య వచ్చాడు, నిన్ను తన బిడ్డగా మార్చుకోవడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఆయన తెచ్చిన ఆ విలువైన సూచనలు ఏమాత్రము పెడచెవున నువ్వు పెట్టొద్దు. అందుకే నిన్ను నీవు దేవునికి సంపూర్ణంగా ఏం చేసుకోవాలంట, సమర్పించుకోవాలి. సంపూర్ణంగా దానియేలు సమర్పించుకున్నాడు. అందుకే సింహాల బోన్లోకి వెళ్ళిన సింహాలు ఎవరి మాటలు విన్నాయి? దేవుని మాట వింది. సమర్పించుకున్నట్టు ఉంటుంది. సమర్పించుకున్నారు. షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఎవరి మాటలు విన్నాయి? అగ్ని ఎవరి మాట వినింది? దేవుని మాట వినింది. ఈరోజు నుంచి మనం చేసే ప్రతి పనిలో యేసు రక్తము జయము కలుగును గాక. హల్లెలూయా. మన ప్రయాణాలు, మన తలంపులు, మన ఆలోచనలు, మనము చేసే ప్రతి పని ఆయనకే మహిమ తెద్దునుగాక. అందరు తల్ల వంచండి, ప్రార్థన చేస్తూ. పరిశుద్ధుడా నీ పాదములకు స్తోత్రం. బలహీనులమయ్యా, ఎందుకు పనికిరాని మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఈరోజు నిజమే రోమిలకు రాసిన పత్రిక 12:1 చెప్తున్న రీతిగా నాయనా, మేము పరిశుద్ధతతో నీకు అనుకూలముగా మమ్మల్ని మేము మీకు సమర్పించుకోగలిగిన కృప దయచేయండి. నువ్వు తప్ప మాకు ఈ లోకంలో ఎవ్వరు లేరయ్యా. నువ్వు చెప్పిన ప్రతిదీ సత్యము, అది నిజమే. దాన్ని మానవులుగా మేము పాటించలేని దుస్థితిలో ఉన్నాం. దాన్ని పాటించగలిగిన కృప దయచేసి నీకు మహిమకరమైన స్థితిలో మమ్మల్ని నిలబెట్టమని, విన్న ప్రతి మాట మా హృదయాల్లో భద్రపరచుకోగలిగిన కృప దయచేయమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.